ఆయన చనిపోయిన విషయం ఎవరికి తెలియక ముందే ఫస్ట్ మీరే పోస్ట్ పెట్టారంట. సో మీ పోస్ట్ చూసిన తర్వాత వాళ్ళకి తెలిసిందా? మీరేమంటారు సార్? దీని మీద నేను ఆల్రెడీ స్పందించి ఛాలెంజ్ కూడా చేశాను. హ్మ్. నేను ఏం పోస్ట్ పెట్టి డిలీట్ చేశానో వాళ్ళని ప్రూవ్ చేయమంటున్నా. చనిపోయేలోపు సంథింగ్ ఒక చర్చ్ కూడా లేకుండా చూడాలి, అవును. లేకుండా చేస్తాను అనేదో అన్నారంట. ఇప్పుడు కూడా అంటారు. హ్మ్. నేను పోయేలోపు భారతదేశంలో ఒక చర్చ్ కూడా ఉండకూడదు, ఒక పాస్టర్ కూడా మిగిలి ఉండకూడదు. హ్మ్. ఇది నా జీవిత ఆశయం. నిజంగా హిందువులకు చంపే మనస్తత్వం ఉంటే ఈ రోజు 90 మంది పాస్టర్లు భూమి మీద ఉండరు. అంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా సార్. ఇప్పుడు కరుణాకర్ లాంటి వ్యక్తిని సడన్ గా పోలీసులు అదుపులోకి తీసుకుంటారంటే మరి అల్లర్లు అయ్యే అవకాశం అయి ఉంటుంది. అకారణంగా వాళ్ళు అలాంటి ప్రయత్నం చేయరు. సో ఇలా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మాటలతోటి. మీ యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉంది, శివశక్తి అని చెప్పేసి. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్న పని. హ్మ్. దీనిని ఆపే హక్కు నాకు తెలిసి ఎవరికీ ఉండదు. వెల్కమ్ టు రెడ్ టీవీ, నేను మీ తేజ. సో పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత చాలా మంది మీద అనేక ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా శివశక్తి కరుణాకర్. సో అంటే ఇతను ఒక పోస్ట్ పెట్టాడు, తర్వాత డిలీట్ చేసేసాడు. అయితే చాలా మంది పాస్టర్లు ఏమంటున్నారంటే ఇతనికి ఖచ్చితంగా సంబంధం ఉండే ఉంటుంది, ఇతని ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా జరిగిందని చాలా మంది చాలా రకాల ఆరోపణలు అయితే చేశారు. సో ప్రస్తుతం మనతో పాటు కరుణాకర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నిజానికి ఆయన పోస్ట్ పెట్టారా లేదా డిలీట్ చేశారా? సార్ నమస్తే. నమస్తే. సో పెద్ద ఎత్తున మీ మీద చాలా మంది పాస్టర్స్ అందరూ కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మీరు ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేసేసారంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన చనిపోయిన విషయం ఎవరికి తెలియక ముందే ఫస్ట్ మీరే పోస్ట్ పెట్టారంట. సో మీ పోస్ట్ చూసిన తర్వాత వాళ్ళకి తెలిసిందా? మీరేమంటారు సార్? దీని మీద నేను ఆల్రెడీ స్పందించి ఛాలెంజ్ కూడా చేశాను. హ్మ్. నేను ఏం పోస్ట్ పెట్టి డిలీట్ చేశానో వాళ్ళని ప్రూవ్ చేయమంటున్నా. నేను 2 పోస్టులు చేశాను ఆయన ప్రవీణ్ పగడాల చనిపోయిన విషయంలో. ఆ 2 పోస్టులు యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కనీసం ఎడిట్ కూడా చేయలేదు. ఇవి కాకుండా ఇంకొక పోస్ట్ ఏదో పెట్టాను అని చెప్పి వాళ్ళు రుజువు చేయండి ఎప్పుడు డిలీట్ చేశాను. మరి దాన్ని ఎవరైనా రుజువు చేయాలి కదా, మాట్లాడితే ఆరోపణ చేస్తే ఉపయోగం ఏంటి? సార్ నిజంగా మీరు పోస్ట్ పెట్టారా? పెట్టాను, మీకు చూపిస్తాను. అందులో పోస్ట్ పెట్టడా అంటే అందులో తప్పేంటి? మరి ఎందుకు డిలీట్ చేశారు? చేయలేదు కదా. మీరు పోస్ట్ పెట్టారు కానీ డిలీట్ చేయలేదు, ఇప్పటికే ఉంది అలాగే. ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు విన్నాను, నిజమేనా? నిజమైతే ఎందుకు చనిపోయాడో తెలిసిన వాళ్ళు చెప్పండి. ఏ టైం పెట్టారు సార్? 12:13కి పెట్టాను ఇది. ఓకే. ఇది 1 గంటకి రాత్రంతా తాగి దొర్లి 1 గంటకి నిద్ర లేచిన తాగుబోతుంటారు కదా, వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లాగా అనిపించింది ఇది. ఆ పిచ్చుకుక్కలాగా వాగుతుండే అజయ్ బాబు కూడా వాడు 1 గంటకి నిద్ర లేచాడు. ఎర్లీ మార్నింగ్ నాకంటే ముందు కరుణాకర్ కట్ట తెలిసిపోయింది అన్నాడు. నేను పెట్టడానికి ముందే టిఎస్ కుమార్ అనేవాడు ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు, పాస్టర్ విజయప్రసాద్ ఫేస్బుక్లో పెట్టాడు. వీళ్ళందరూ పెట్టిన తర్వాతే మా వాళ్ళకి మా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, క్రిస్టియన్స్ ఇలా కొంతమంది స్టేటస్లు పెడుతున్నారు అని చెప్పి. అసలు రీజన్ ఏంటి అంటే తెలియదు అన్నాడు, పూర్తి వివరాలు తెలియదు. అందుకే నేను ఫేస్బుక్లో పెట్టి ఇలా చనిపోయినట్లుగా విన్నాను, నిజమా కాదా, ఒకరిలో కూడా అయ్యి ఉండొచ్చు, ఒకవేళ నిజం అయితే ఏ రీజన్తో చనిపోయింది చెప్పండి అని చెప్పి అడిగితే కింద కామెంట్లో పెట్టారు తెలిసిన వాళ్ళు. ఆ వివరాలతో మళ్ళీ నేను సెకండ్ పోస్ట్ పెట్టాను. ఇలా యాక్సిడెంట్ అయ్యి ఆకస్మికంగా మరణించాడంట. ఇప్పుడు హిందూ దేవతల మీద క్రిటిసైజ్ చేస్తూ ఉండేవాడు, బ్రతికినన్నాళ్ళు అశాంతితో బతికాడు, ఇప్పుడైనా అతని ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను పెట్టాను. ఇందులో తప్పేమన్నా ఉందా? తప్పలేదు. కానీ అంటే మీరు పోస్ట్ పెట్టిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాకుండానే వీళ్ళ ముందే ఎలా చనిపోయాడు అనేది ముందే చెప్పేస్తున్నారు, తాగేసి చనిపోయాడు అనేది. తాగి చనిపోయాడు నేను ఎక్కడ చెప్పలేదు. అది ఇప్పుడు తర్వాత అనాలిసిస్ లో చాలా మంది చెప్పారేమో, రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయాడని మాత్రం నేను చెప్పాను అంతే. ఎందుకు సార్? అంటే మీరు ఎందుకు రెస్పాండ్ అయ్యారంటే ఇంతకు ముందు అతనితో ఏమన్నా మీకు ఈ మతాలకు సంబంధించిన ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు కాదు, మాకు డిబేట్లు జరిగాయి కదా. కలిసి మీకు డిబేట్స్ చాలా జరిగాయి. ప్రత్యక్షంగా కలిసి మేము డిబేట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అతను మాట్లాడిన వీడియోలకు నేను కౌంటర్స్ ఇచ్చాను. గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అంటే సిద్ధాంతపరంగా మాకు ప్రత్యర్థి అతను, వ్యక్తిగతంగా శత్రువేం కాదు. వ్యక్తిగతంగా ఎవరికి మాకు శత్రుత్వం ఉండవు. వ్యక్తిగతంగా శత్రువు అంటే పొలం తగాదాలో, ఆస్తి తగాదాలో, ఏదైనా పగలు ప్రతీకారాలు ఉండాలి. సిద్ధాంతపరంగా మాకు విభేదాలు ఉన్నాయి. అతను హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. అతను మాట్లాడిన విషయంలో మేము కౌంటర్లు ఇస్తూ ఉంటాం. మరి అలాంటి వ్యక్తి చనిపోయాడు అంటే మాకు ఎందుకు చనిపోయి తెలుసుకోనే ఇది ఉంటుంది కదా, కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం అంతే. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్స్ అందరూ జేమ్స్ గానీ లేకపోతే విజయరెడ్డి గానీ వికేఆర్ గానీ అందరూ కూడా మీ పోస్ట్ గురించే మాట్లాడుతున్నారు పెద్ద ఎత్తున. వీళ్ళేంటంటే అంటే ఫస్ట్ అంటే హిందూ జనశక్తికి సంబంధించిన లలిత్ కుమార్ ఉన్నారు, అలాగే హమరా ప్రసాద్ గారు ఉన్నారు,
ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ మొదటిది మీ నేమే వినిపిస్తుంది, కరుణాకర్ అని. వాళ్ళకి ఎందుకు కరుణాకర్ వాళ్ళకంత పెద్ద శత్రువు కింద అయిపోయాడు? కంసుడు తింటూ తాగుతూ నిద్రపోతూ కూడా కృష్ణుడి పేరే తలుచుకున్నాడంట. వీళ్ళకి కూడా అలాగే నేను వాళ్ళ స్మరణలో ఉన్నానేమో తెలీదు. అక్కడ ఏం జరిగినా ఉలిక్కిపడి నా పేరే తలుచుకుంటున్నారేమో. వాళ్ళు భవిష్యత్తులో యేసు పేరు కూడా మర్చిపోయిన ఆశ్చర్యం లేదు. యేసు పేరు మర్చిపోయి కరుణాకర అంటూ చచ్చిపోవచ్చు వాళ్ళు రేపు పొద్దున. కాకపోతే నా పేరు తలుచుకున్నంత మంది నేను వాళ్ళకేం ముక్తిని ఇవ్వను. ఏ రాముడి పేరు కృష్ణుడి పేరు తలుచుకుంటూ పోతే ముక్తి వస్తుంది వాళ్ళకి. సార్, అంటే ఈ ప్రవీణ్ అనే అతను చనిపోయిన తర్వాత సో అక్కడ ఉన్న ఎస్పీ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఇలా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మాటలతోటి. సో వీటన్నిటిని కూడా ఆపే ప్రయత్నం చేస్తారు. మీరు కూడా ఎవరు స్పీకర్? ఆంధ్ర స్పీకర్ అక్కడ ఎస్పీ గారు సార్, రాజమండ్రికి సంబంధించి. సో మరి మీ యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉంది, శివశక్తి అని చెప్పేసి. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్న పని. దీనిని ఆపే హక్కు నాకు తెలిసి ఎవరికి ఉండదు. అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ లో కూడా ఎవరు దీన్ని ఆపలేరు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏదైనా యాక్టివిటీ ఉన్నప్పుడే దాని మీద యాక్షన్ తీసుకుంటారు తప్ప మా వాయిస్ మేము మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? పోనీ ఆపేసేయండి. ఎప్పుడు ఆపేద్దాం? అసలు హిందుత్వం గురించి పాస్టర్లు ఎవరు కూడా ఎక్కడ దైవ దోషం జరగట్లేదు అన్నప్పుడు మా అవసరం ఉండదు నిజంగానే. మరి అవి అన్ని ఆపేసేస్తే మేము స్వచ్ఛందంగా ఆపేస్తాం అసలు. సో ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన ఛానల్స్ అన్ని కూడా ఆపేస్తే మీరు ఆపేస్తారు? క్రిస్టియానిటీ ఛానల్స్ అన్ని ఆపేయమనట్లా. వాళ్ళ ఛానల్స్ లో మన దేవీ దేవతల దోషణ జరగకూడదు. వాళ్ళు సాక్ష్యాల పేరుతో చెలరైపోతున్నారు. నేను పెద్ద భక్తి చేశాను, విగ్రహారాధన చేశాను, ఈ దేవుడు ఉలకలేదు పలకలేదు, ఏసు వచ్చినని పిలిచాడు, స్వరం వచ్చింది, వెలుగు వచ్చింది, గడి గుడ్డు వచ్చింది అని చెప్పి గొట్టల వీడియోలు ఉన్నాయి. నేను పెద్ద మాంత్రికుడిని, దేవుళ్ళని అందరూ నా ముందు చేతులు కొట్టి నిలబడ్డారు. చాలా జుగుత్సాకరంగా ఉంటాయి. మరి అవన్నీ కూడా మీరు యూట్యూబ్ లోంచి తీపిచ్చేసేయండి. ఎవడో కూడా మత ప్రచారాలలో మన హిందుత్వం గురించి దేవతల గురించి మాట్లాడకుండా ఆపేసేయండి. అసలు అప్పుడు నిజంగానే మా అవసరం ఉండదు. ఎప్పుడు మేమే తీసేస్తాం. అంటే మీరు ఏంటంటే అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇట్లా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. రోగం ఉంది కాబట్టి డాక్టర్ అవసరం ఉంటుంది. రోగం లేకపోతే డాక్టర్తో పనే ఉంది. నేరస్తులు ఉన్నా కాబట్టి పోలీసులతో అవసరం, నేరస్తులు లేకపోతే పోలీసులతో పనే ఉంది. మా అవసరం కూడా అంతవరకే. రైట్ సార్, అక్కడ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా? మాకైతే ఏం రాలేదు. మీ ఫోన్ ఇప్పుడు నేను చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంటర్నల్ గా క్లియర్ గా అది యాక్సిడెంట్ అనే స్పష్టత ఉంది. కాకపోతే ఇప్పుడు బయటికి చెప్తే వీళ్ళు జనాలు రెచ్చగొట్టున్నారు కదా, అన్వాంటెడ్ గా మళ్ళీ ఏదైనా రెచ్చగొట్టి ఏమైనా చేసే ప్రయత్నాలు చేస్తారు. అందుకని కాస్త 2-3 రోజులు చల్లారిన తర్వాత వాళ్ళు మెల్లగా రిపోర్ట్స్ అన్ని బయట పెడతారు. లేదు అది హత్య అని ఒక నిర్ధారణ అయితే డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ ఇప్పుడు మాలాంటి వాళ్ళలో ఇంకొకళ్ళు ఎవరైతే వీళ్ళందరూ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి ఎంక్వైరీలు స్టార్ట్ అయిపోతాయి. వార్నింగ్లు ఇచ్చిన నాదే ఉంది. నేను ఎప్పుడు ప్రవీణ్కి ఎప్పుడు థ్రెట్ ఇవ్వలేదు, వార్నింగ్ ఇవ్వలేదు. డైరెక్ట్ గా నీ పేక్ కోస్తాను, నీ గుడ్లు పీకేస్తాను వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తలకాయ కోస్తా వాళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా, ఒకవేళ మాదేమైనా తప్పు ఉంటే కనుక మీరు మమ్మల్ని తీసుకెళ్ళవచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎవరైనా ఒకవేళ మీరు కూడా పిలిస్తే మీరు కూడా వెళ్ళడానికి రెడీయేనా? మరి వెళ్ళకుండా అవుతుందా? సాధ్యమవుతుంది? అసలు అవసరమే ఉంది. ఇప్పుడు ఇది ఒకటే కాదు, అంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా సార్. ఇప్పుడు కరుణాకర్ లాంటి వ్యక్తిని సడన్ గా పోలీసులు అదుపులోకి తీసుకుంటారంటే మరి అయ్యే అవకాశం. అకారణంగా వాళ్ళు అలాంటి ప్రయత్నం చేయరు. ఒకవేళ అలాంటి ఎంక్వైరీ నిమిత్తం ఏదైనా పిలిచారనుకోండి, మా దగ్గర ఉన్న సమాచారం మేము చెప్తాం. మేమేం తప్పు చేసి దాక్కోవాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు తప్పే ఉంది. మాకు ఇన్ఫర్మేషన్ లేక నేను అడిగాను. ఇప్పుడు అంటే ఎవరు ఏ కారణంతో చనిపోయారో తెలుసుకునే హక్కు కూడా లేదా? ఓ పాస్టర్ చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అడగటం కూడా తప్పే. ఎందుకు చనిపోయాడు అడుగుతున్నాడు, దీని వెనకాల ఇంకేదో ఉంది. అంటే వీళ్ళే ఏదో చేశారేమో నా డౌట్. ప్రవీణ్ని చంపేసి ఇప్పుడు ఏ కారణం లేకుండా నా మీద తోసేస్తున్నారు కదా, వీళ్ళే ప్రీ ప్లానెడ్ గా ప్రవీణ్ని చంపేసి ఇది కరుణాకర్ మీద తోసేద్దాము అని విపి రెడ్డి గాని, జేమ్స్ గాని, ఈ అజయ్ కుమార్ గాని వీళ్ళందరూ కలిసి ఈ ప్రవీణ్ చంపారేమో అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే పేర్లు చెప్పారో వాళ్ళతో ఎప్పుడు కూడా మీరు ఏదో రకంగా ఫైట్ చేస్తూనే ఉంటారు. అంటే కౌంటర్ వీడియోస్ నడుస్తూనే ఉంటాయి. ఈ కౌంటర్లు ఇవ్వడం అట్లా. వీళ్ళ ప్లాన్ ఏంటంటే అయితే నేను లీగల్ గా ఇరికించాలని ఒకటి, లేదా అక్కడున్న ఈ కొంచెం ఉధృత వాతావరణంలో ఉన్నారు కదా, భావోద్వేగంగా ఉన్నారు కదా, వీళ్ళందరినీ రెచ్చగొట్టి నా మీద అటాక్ చేయించాలని ఒక ప్రయత్నం అనమాట. అంటే ఈ పిచ్చన డాష్ గాళ్ళకి తెలియదు ఏంటంటే, ఇప్పుడు నా మీద నిజంగా అలాంటి ప్రయత్నం జరిగింది అనుకోండి, ఒక అటాక్ ఏదో జరిగింది అనుకోండి, ఒక్క పాస్టర్ కూడా ప్రశాంతంగా నిద్రపోడేగా ఇళ్ళకెళ్ళి తంతారు, ఇళ్ళకెళ్ళి తగలబెడతారు. ఈ విపి రెడ్డికి వీళ్ళకి తెలియదు.
ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసి చూడమనండి నా మీద. అంటే మీరు అంటే ఒక మాట వినిపించింది ఏంటంటే మీరు చనిపోయేలోపు సంథింగ్ ఒక చర్చ్ కూడా లేకుండా చూడాలి, అవును. లేకుండా చేస్తాను అనేదో అన్నారంట. ఇప్పుడు కూడా అంటారు. నేను పోయేలోపు భారతదేశంలో ఒక చర్చ్ కూడా ఉండకూడదు, ఒక పాస్టర్ కూడా మిగిలి ఉండకూడదు. ఇది నా జీవిత ఆశయం. అంటే మరి అట్లా కలాం గారు కలలు కనమన్నారు. స్వప్నాలు అంటే స్వప్నించడం అది నా హక్కు అండి. నా దేశం సంపూర్ణ హిందూ దేశంగా ఉండాలి. అయితే చర్చిలు ఉండకూడదు, పాస్టర్లు ఉండకూడదు, నేను చంపేస్తాను కూల్చేస్తానని కాదు. ఆ మార్గంలో వెళ్తే ఎన్ని చర్చిలు కూల్చగలరు, ఎంతమంది పాస్టర్లు చంపాలి? ఒకళ్ళని చంపగా తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు, బయట రావడం 15 ఏళ్ళు యావజ్జీవ శిక్ష పడింది. ఎంతమంది పాస్టర్లు తీసేయగలరు? మేము గర్వాప్సీలు చేస్తాం. అంటే మారిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి హిందుత్వం గర్వాప్సీలు చేసి పాస్టర్లు అందరినీ కూడా గర్వాప్సీలు చేసి వాళ్ళ చక్కగా బొట్లు పెట్టేసి వాళ్ళని హిందూ ధర్మ ప్రచారకులు చేయాలి, వాళ్ళని సన్మార్గంలో నడిపించాలి అనేది నా అభిప్రాయం, నా ఆశ. ఆ విధంగా ఒక పాస్టర్ కూడా మిగిలి ఉండకుండా అందరినీ హిందూ ధర్మ ప్రచారం అందరికి బొట్లు పెట్టేసి అనుకోండి, పాస్టర్లు ఉంటారు కదా, పాస్టర్లు విశ్వాసులు అయినప్పుడు చర్చిలు ఎందుకు? వాటిని చక్కగా దేవాలయాలుగా మార్చేయచ్చు కదా. ఆ విధంగా ఒక చర్చి కూడా లేకుండా, ఒక పాస్టర్ కూడా లేకుండా సంపూర్ణ హిందూ దేశం చేయాలి అనేది నా చిరకాల స్వప్నం. రైట్. సరే, ఎందుకు మీరు క్రిస్టియన్స్ ని టార్గెట్ చేశారు ఎక్కువ అనుకోవచ్చు, ముస్లిమ్స్ ఇంకా? దాంతో ఎక్కువ థ్రెట్ ఉంది కాబట్టి మీకు భారతదేశానికి, మొత్తం భారతదేశానికి. ఇప్పుడు మీకేం సంబంధం లేదనుకుంటున్నారు కదా, మీరు క్రిస్టియానిటీ వల్ల నాకేం ప్రమాదం లేదనుకుంటున్నారు కదా, మీరు కూడా ఆ ప్రమాదంలో ఉన్నారు. ఈ విషయం మీకు తెలియదు అంతే. ఎప్పటికైనా ప్రమాదంలో ఉంటారు. ఏ రకంగా? ఇప్పుడు మాకేం ప్రమాదం లేదు అనుకున్న కొన్ని రాష్ట్రాలు ఆ ప్రతిఫలాన్ని అనుభవించి, ఇప్పుడు మీకు ఆంధ్రాలో మేము కొన్ని ప్రాంతాల్లో తిరిగితే కొంతమంది అనుభవిస్తున్నారు. అంటే ఆ నరకం అనుభవిస్తూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు కొన్ని ప్రాంతాల్లో. అంటే ఒకళ్ళు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా ఆ సెగ బారిన పడిన వాళ్ళు ఉన్నారు, ఇంకొకళ్ళకి కొంత టైం పడుతుంది అంతే. మీ దాకా వస్తుంది ఖచ్చితంగా. మీకు పెళ్ళయిందా? చేసుకుంటారు కదా, పిల్లలు పుడతారు కదా, మీ పిల్లల్ని మతం మార్చేసి మీరు జీవితాంతం కష్టపడిన ఆస్తిలో 10% వాళ్ళు కొట్టేస్తారు. మారుస్తే ఖచ్చితంగా మారుస్తారు. వల ఇవ్వకుండా వదిలిపెట్టరు వాళ్ళని. మీ పిల్లలు కనుక మీరు మంచి ఫౌండేషన్ కనుక మీరు ఇప్పుడు ఇట్లా హిందుత్వం ఏం లేదు, అన్ని మతాలు సమానం, అన్ని మతాలు మంచి చెప్తున్నాయి, ఇలాంటి ఒక సెక్యులరిజం భావంతో మీరు పెంచారనుకోండి పిల్లల్ని, ఖచ్చితంగా మీ పిల్లల్ని ట్రాప్ చేసేస్తారు. వాళ్ళని ఎందుకో పనికిరాని గొర్రెలుగా మార్చేస్తారు. మీ మాట వినకుండా చేసేస్తారు. మీరు ప్రమాదం ఉన్నట్లు లేదా? ఉన్నట్టే. సరే, ఎందుకంటే వాళ్ళు కూడా ఒకప్పుడు మన హిందువులే, పైగా మన భారతీయులు. అదే కదా నా బాధ. ఇప్పుడు ఎలా ఉంటదంటే మన వేలుతో మన కన్నే పొడుస్తున్నారు, అది వాళ్ళకి తెలియదు. జాంబీ సినిమాలు చూస్తారు కదా, అప్పుడు దాకా మంచిగా ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళే జాంబీలుగా మారిపోయిన తర్వాత కొరికేస్తారు, మన రక్తం తాగాలని చూస్తారు వాళ్ళు. అలా మరి వాళ్ళు జాంబీలుగా మారిపోతున్నారు, అదే కదా బాధ. అయితే ఈ జాంబీ వైరస్ ముదరక ముందే కొంతమందిని కాపాడుకోవాలి, ముదిరిపోయిన తర్వాత ఎవరి మాట ఎంటర్ కాదు. మీకు థ్రెటనింగ్ కాల్స్ అన్నీ వస్తాయా సార్? వస్తాయి. మీరు పోలీసులకు చెప్పడం అట్లాంటి అంటే మరీ వాటి మీద అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాలా, కొన్ని కాల్స్ ఛానల్స్ లో కూడా పెడుతూ ఉంటాం. అసలు ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి సార్? నార్మల్ ఇప్పుడు ప్రవీణ్ లాంటి వ్యక్తులు ఉండటం అనేది మా పని కాస్త సులభతరం అవుతుందని చెప్తున్నా. ఎందుకంటే పాస్టల్ ఐడియాలజీ ఏంటి, మిషనరీలు ఎలా వర్క్ చేస్తాయి, ఇది ఎందుకు ప్రమాదం, ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నేను చెప్పాలా? ఇప్పుడు ప్రవీణ్ మాట్లాడిన వీడియోలు కొన్ని చూపించాను అనుకోండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. క్లిప్స్ చూసాం మేము కూడా, మీరు అన్ని చూసుంటారు, ఇంకా చాలా ఉంటాయి, దారుణంగా ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తే ఇంత డేంజర్ అనుకుంటారు మీరు. అంటే ప్రవీణ్ లాంటి వ్యక్తులు అలా మాట్లాడడం వల్ల వీళ్ళు ఎంత ప్రమాదం అని చూపించడానికి మాకు ఒక వెపన్ ఉంటుంది. కొంతమంది మాట్లాడకుండా సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ ఉంటారు, ఈయన అలాగా ఓపెన్ గా చెప్పేస్తా ఉంటాడు. ప్రవీణ్ లాంటి వాళ్ళు ఉంటే మా పని ఈజీ అయ్యింది, జనాలను చైతన్యవంతం చేయడం. ఎంత ప్రమాదకరమైన ఐడియాలజీ స్ప్రెడ్ చేస్తున్నారని. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉండాలని కోరుకుంటాం మేము. అంటే అలాంటి వ్యక్తులు ఉంటే విషయాలన్నీ కూడా బయట చర్చిల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం ప్రచారం చేస్తున్నారు అనేది ప్రజలకు చూపించాలి కదా. లేకపోతే ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు పని పాట లేకుండా ఏదో మాట్లాడుతున్నారు, ఎందుకు వాళ్ళ జోలికి వెళ్తున్నారు. మనం వాళ్ళ జోలికి వెళ్ళడం కాదు, వాళ్ళు మనం అగ్గిపుల్లకి తగలేసే ప్రయత్నంలో ఉన్నారు, మనం నీళ్లు పోసుకుంటున్నాం అని చెప్పాలి కదా. సార్, కొన్ని పోస్టులు వస్తున్నాయి నార్మల్ గా బయట, చాలా మంది కూడా తాగి చచ్చిపోయాడు అని చెప్పేసి, వాటిపైన మీ రియాక్షన్? అంటే ఫస్ట్ నాకు అభిప్రాయం లేదు, తర్వాత కొన్ని సీసీ ఫుటేజ్లు వచ్చినాయి కదా,
అందులో కొంచెం అతను బ్యాలెన్స్డ్ గా లేకుండా తూలుతూ డ్రైవ్ చూసారా మీరు ఫుటేజెస్ రెండు ఆ. చూసారా? చూశాను. మీకు కూడా చూపిస్తాను ఒకసారి. సో అంటే ఈ క్లిప్ వచ్చిన తర్వాత కూడా మరొక విషయం అంటున్నారు సార్, అక్కడ మనిషినే మార్చేసారు వీళ్ళు, మనిషిని మాయ చేసేసి చేశారు. ఈ ఎలాంటిదంటే రేపు అజయ్ బాబు ఇంకొకటి కూడా అంటాడు, ముస్లిమ్స్ తో చేతులు కలిపి మరి చేశారు కావాలని. ఎవరు ముస్లిమ్స్ మేమా? మీరు ముస్లిమ్స్ తో కలిపి ఆహా. అంటే ముస్లిమ్స్ రంజాన్ సీజన్ కాబట్టి వాళ్ళు ఎవరికి ఎటువంటి ప్రాణహాని చేయరు, సో కావాలని వాళ్ళతో కలిసి చేశారు అనేది కూడా అతను డైరెక్ట్ గా అన్నాడు, నాతోనే అన్నాడు, నా వీడియోలో ఉంది. అసలు ఇందులో ప్రధానంగా సస్పెక్ట్ చేయాల్సింది అజయ్ బాబు లాంటి వాడిని. వీడికి ఇలాంటి శవాలు దొరికినప్పుడే వీడు కొంచెం ఎలివేట్ అవ్వడానికి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పడానికి వాళ్ళకి ఒక కాజ్ దొరికింది. ఇప్పుడు మేము ఎలా అయితే క్రైస్తవం ప్రమాదకరం అని చెప్పాలంటే ప్రవీణ్ లాంటి వ్యక్తులు మాట్లాడడం అవసరమో, ఇప్పుడు ఈ అజయ్ బాబు లాంటి పిచ్చి కుక్కలు మాట్లాడాలంటే వాళ్ళకి శవాలు కావాలి. శవాలు కనుక దొరకకపోతే వాళ్ళే చంపేస్తూ ఉంటారు. ఈడే ఖచ్చితంగా ప్రవీణ్ని చంపేసి దీన్ని పెద్ద ఇష్యూ చేసేసి రాష్ట్రంలో క్రైస్తవులకు రక్షణ లేదు కాబట్టి ఈ వీళ్ళ రక్షణ కోసం నేను నిలబడతాను, నేను పోరాడతాను, నాకు మీరు అందరూ సపోర్ట్ చేయండి. మణిపూర్లో ఎక్కడేదో గొడవలు జరుగుతున్నాయని చెప్పి కోట్లాది రూపాయలు దొబ్బేసాడు. ఇది వాళ్ళ పాస్టర్ల వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, సహాయం చేస్తాను, అక్కడికి వెళ్తున్నాను, నాకు డబ్బు ఇవ్వండి అని చెప్పి కోట్లాది రూపాయలు దొబ్బేసాడు అని చెప్పి వీళ్ళ పాస్టర్లో బయట పెట్టారు. మొత్తం స్టేట్మెంట్లతో సహా తీశారు. ఇతని పైన ఆధారాలు బయట ఉన్నాయి. అంటే వీడికి ఏంటి, ఎక్కడో ఒక చోట క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అని చూపించడం వాళ్ళకి అవసరం. ఇప్పుడు ప్రవీణ్ మీద ఏదో జరిగింది అని చెప్పి వాడు అక్కడ మాట్లాడడానికి, ఎదగటానికి, ఫండ్స్ అడగడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీడే ఆ ప్రవీణ్ చంపేసాడేమో అని నాకు ఇప్పటికిప్పుడు అనిపిస్తా ఉంది. అంటే ఇతను మాట్లాడుతున్న అంటే ఎక్కువ యాక్టివ్ గా ఉన్నాడు. అంటే అసలు ఇది ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అంటే 3-4 రోజులు అక్కడే కాపురం పెట్టేశాడు. ఎక్కడ ఏ గొట్టం దొరికినా ముందు ఈడే ఉంటున్నాడు. ఏ గొట్టం ముందు మీడియా ఛానల్ వాళ్ళు ఎక్కడ మైకి పెట్టినా ఈడే ఉంటున్నాడు. అసలు వాడు పొద్దున్నే సద్దన్నది అక్కడ పొద్దున్నే కూర్చుంటున్నాడు. సాయంత్రం దాకా ఎన్ని మైకులు వస్తే అన్ని మైకుల ముందు ఈడే ఉంటున్నాడు. అసలు ఈ సిచ్యువేషన్ వీడు యూజ్ చేసుకున్నది ఇంకెవరు యూజ్ చేసుకోవాలి. అసలు ఈడే చంపాడని నా డౌట్. ఈ అజయ్ బాబు గాడే వీడు ఎంత డేంజరస్ అంటే, ఇప్పుడు ఈ 7 ద్వారా వీడికి పాపులారిటీ కొద్దిగా వచ్చింది కదా, దీనికి రుచి మరిగి, అంటే రక్తం రుచి మరిగినటువంటి కూర జంతువులాగా ఒక శవంలో ఇస్తే నాకు ఎంత పాపులారిటీ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ లో శవాలు సహజంగా రాకపోతే వీడే చంపేస్తాడు. వీడే కొంతమంది పాస్టర్లు చంపేసి ఆ శవం ద్వారా మనం మొన్న అంత పాపులారిటీ వచ్చింది కదా, ఇప్పుడు ఇంకొంచెం పాపులారిటీ తెచ్చుకోవచ్చు అనే సైకిక్ మెంటాలిటీ వాడు. కానీ అతను అంటే ఓకే రైట్, మీరు అన్నది రైట్ ఆర్ రాంగ్ నాకైతే తెలియదు. సో అంటే అతను కూడా ఇంకొక విషయం ఏమంటున్నాడంటే, నెక్స్ట్ టార్గెట్ నేనే, అదే నన్నే చంపుతారని సింపథైజ్ చేసుకో. అసలు నిజంగా హిందువులకు చంపే మనస్తత్వం ఉంటే ఈ రోజు 90 మంది పాస్టర్లు భూమి మీద ఉండరు. 90% మంది అసలు వేరే మతం వల్ల ఉండరు. 90% మంది పాస్టర్లు అంటారు. ఎందుకంటే వాళ్ళు దైనందిన జీవితంలో హిందూ దేవీ దేవతల మీద, హిందుత్వం మీద తిట్టకుండా వాళ్ళకు రోజు వెళ్ళదీయటం అవదు. అవునా కదా? మీరు విన్నారా? వాళ్ళ మత ప్రచారంలో దేవీ దేవతలు తిట్టడం మీరు విన్నారు కదా సార్? పాపం అంటారు, అది అంటారు, ఇది అంటారు, జీవం లేదంటారు, ఇవన్నీ మాట్లాడదాం. అవన్నీ 100 సంవత్సరాల నుంచి వింటూ సహిస్తూనే ఉన్నాం కదా. చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం అంతే, తిరగబడి వాళ్ళని ఎదిరిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా. హింసా మార్గంలోకి ఇంక వెళ్ళా హిందువులు. సరే ఎందుకు సార్ మనం అంత భయపడాలి? వాళ్ళతో పోల్చుకుంటే మనదే ఎక్కువ, అధిక సంఖ్య కదా, పర్సెంట్ ఎక్కువ కదా. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు భయపడుతున్నారు? ఇప్పుడు మీకులాగా చాలా మందికి ఒక సెక్యులరిజం అంటే అన్ని మతాలు మంచి చెప్తాయి అని ఒక భావన ఉంది. అన్ని మతాలు ఒకేలా చెప్పట్లేదు అని అర్థం చేసుకుని కొన్ని మతాలు మన మతాన్ని లేదా మన సంస్కృతి, మన ధర్మాన్ని లేకుండా చేయాలని ఒక ప్రణాళికలో ఉన్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అది భయం కాదు. కొంతమంది అర్థమైనా కానట్టు నటిస్తుంటారు, అది వేరే అనుకోండి. రైట్ రైట్ సార్. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, నేను కామెంట్స్ సెక్షన్స్ లో చూసిన ఆ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని, ఈ పాస్టర్స్ అలాగే ఈ కరుణాకర్, ఈ హమారా ప్రసాద్, ఈ లలిత్ కుమార్ లాంటి వాళ్ళ వల్ల సాధారణ జీవితం గడిపి ఈ ప్రజలందరూ కూడా ఈ మతాల వల్ల గొడవలు పెరిగే అవకాశం ఉంది, వీళ్ళని కంట్రోల్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు.
అంటే మీ వల్లే ఎక్కువగా ఇలాంటి మతపరమైన గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. నేనేమంటానంటే ఫస్ట్ బైబిల్ బ్యాన్ చేసేయాలి. అసలు మత కలహాలకు కారణం బైబిల్. ఉమ్, అంటే వేరే మతాల గురించి మాట్లాడింది బైబిల్. అసలు విగ్రహారాధన పాపం, విగ్రహారాధన వ్యభిచారం. ఇప్పుడు మనం విగ్రహమూర్తులను ఆరాధన చేస్తామా? ఉమ్, దాని వ్యభిచారం అంటే తప్ప కదా. తప్పే. కాబట్టి ముందు బైబిల్ బ్యాన్ చేసేయాలి. ఉమ్. క్రైస్తవ మత ప్రచారాలను బ్యాన్ చేసేయాలి. వీళ్ళు మాట్లాడితే దేవీ దేవతను దోషం సరే, చేయాలి. బైబిల్ ని బ్యాన్ చేయడం కాకుండా దాన్ని బ్యాన్ చేయడం ఎవరు ఒప్పుకోరు. మత ప్రచారాన్ని బ్యాన్ చేయడం మమ్మల్ని అనేది అరెస్ట్ ఓకే. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా ఎవరు ఒప్పుకోరు. ఉమ్. ఇప్పుడు ఆ బైబిల్ మత ప్రచారాన్ని చేయడం బ్యాన్ చేయడం కరెక్టే, కానీ అసలు బైబిల్ చేయడం కష్టం కదా. న్యాయబద్ధంగా నేను సీఎం అయితే లేకపోతే నేను పిఎం అయితే ఖచ్చితంగా చేసేస్తాను. ఉమ్, నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే బైబిల్ బ్యాన్ చేసేస్తాను. ఉత్తర కొరియా అధ్యక్షుడు జిన్పింగ్, ఉత్తర కొరియా కిమ్ ఉమ్, కిమ్ ఉన్నాడు కదా, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, నియంత్రణ ఉన్నారు కదా. వాళ్ళ దేశానికి ఏది అవసరమో వాళ్ళు తీసుకున్న రైట్స్. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, మా దేశంలో అక్రమంగా ఎవరు రావడానికి వీల్లేదు, అందరినీ విమానాలు ఎక్కించి పంపించేస్తున్నారు. ఉమ్, వాళ్ళ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవటానికి వాళ్ళ చర్యలు తీసుకుంటారు, వాళ్ళ రైట్స్ అవి. ఉమ్. నేను కనుక పిఎం అయితే ఖచ్చితంగా బైబిల్ బ్యాన్ చేస్తాను. అది ప్రమాదం, భారతదేశానికి ప్రమాదం, ఖురాన్ కన్నా ప్రమాదమా? ఖురాన్ కంటే ఎక్కువ ప్రమాదం. కానీ చూసుకుంటే అసలు ఎక్కువగా దాడులు చేసేది ఇస్లాం మతానికి చెందిన వాళ్ళే కదా. మరి ఎక్కువగా హిందూ ఆలయాల పైన దాడులు చేస్తారు. వాళ్ళు 100కి 1 ఎక్కడో 100కి 1 ఒకళ్ళిద్దరు అటాక్ చేస్తారు. కానీ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ ఉమ్, మెంటల్గా. వాడు మన మీద అటాక్, భౌతికంగా అటాక్ చేయకపోవచ్చు, కానీ మనసులో ఎంత ద్వేషం ఉంటుందో మీకు తెలుసా. ఉమ్, మనసులో వాడికి రగిలిపోతూ ఉంటారు వాళ్ళు. దేవీ దేవతలను విగ్రహాలను చూసిన, దేవాలయాలు చూసిన కొత్త కొత్త ఉడికిపోతూ ఉంటారు వాళ్ళు లోపల. ఉమ్. బయట పడరు మీకు. అది బయటపడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే వాళ్ళ తప్పు కాదు అది. ఎందుకు అంటే వాళ్ళకి అలా, అంటే ఒకప్పుడు వాళ్ళందరూ కూడా మనోళ్ళే కదా, మన హిందువులే కదా. ప్రమాదం ఎక్కడంటే చర్చిల్లో వస్తుంది. చర్చిల్లో వారం వారం వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అలాగే ఉమ్, వారం వారం వాళ్ళు కూర్చోబెట్టి చక్కగా భజన చేపిస్తున్నారు అనుకున్నాను మీరు. ఉమ్, వాళ్ళు చక్కగా బ్రెయిన్ వాష్ చేసి ఒక ఒక తీవ్రవాదులా తయారు చేస్తున్నారు వాళ్ళు. ఉమ్, మాది శాంతి మతం, ప్రేమ మతం అంటున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రవీణ్ పైడాల చచ్చిపోయిన ఈ సందర్భంలో వాళ్ళందరూ మాటలు చూడండి. నరికేస్తాం, కోసేస్తాం, పిసికేస్తాం, పిండేస్తాం అంటున్నారు. ఉమ్. వాళ్ళు శాంతి మతస్థులు. అంటే అతను చనిపోవడం అంటే వాళ్ళ ఒక పెద్ద పాస్టర్ చనిపోవడం వల్ల ఆవేశం. అది ఎవరు తప్పు? ఉమ్, ఎవరు తప్పు అది? ఆయన యాక్సిడెంటల్ గా చనిపోయాడు అనేది వాదన బలంగా ఉంది. ఆయన 2 వీలర్ మీద వచ్చాడు, ఎవరు రమ్మన్నారు? అర్ధరాత్రి ఒంటరిగా తిరిగాడు, ఎవరు తిరగమన్నారు? ఉమ్. హెడ్ లైట్ ఎలగట్లేదు, ఆగేయచ్చు కదా. హెడ్ లైట్ ని కొట్టారంటూ కూడా చెప్తున్నారు. కొడితే ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గర ఆగొచ్చు కదా, ఉమ్, ఎవరికైనా ఫోన్ చేయొచ్చు కదా. అది ఇప్పుడు మా వాళ్ళలో కొంతమంది మీ మిత్రులు అన్న ఏంటంటే, ఉమ్, డ్రింక్ చేసి ఉన్న వాళ్ళ మనస్తత్వం హెడ్ లైట్ లేకపోయినా ఆ సైడ్ లైట్, ఇండికేటర్ లైట్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు ఉమ్. మొండిగా. అది అబ్నార్మల్ యాక్టివిటీ. సాధారణంగా మంచిగా ఉన్నవాళ్ళు చేయలేరు అట్లా. డ్రింక్ చేసి ఉన్నవాళ్ళు మాత్రం అలా చేస్తారు. డ్రింక్ చేశారు అంటున్నారు. సో దాని గురించి కూడా అడిగేస్తా. బలవంతంగా పట్టించారు డ్రింక్ అనేది కూడా, అది కూడా ఒక ఆరోపణ ఉంది. బలవంతంగా తాగిచ్చారు అతనితో అని. అదే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, వీళ్ళు ఈ క్రైమ్ సీన్ అంతా కూడా ఈ పాస్టర్లు అందరూ ఉమ్, అసలు వీళ్ళు చూసినట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే వీళ్ళే చేశారని నా డౌట్. ముందే అటాక్ చేశారు, ఉమ్, చచ్చిపోయిన తర్వాత తాగిచ్చారు. ఈ అజయ్ బాబు గారే ఇవన్నీ చేసి ఈ పాస్టర్లు ముగ్గురు ఎవరైతే ఎక్కువగా మాట్లాడారు అంటే, ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక క్రైమ్ జరిగింది అంటే లబ్ధిదారుడు ఎవరో చూస్తారు. ఉమ్, ఎందుకంటే ఆ ప్రయోజనం ఎవరికి చేకూరుతుందో, లబ్ధి ఎవరికి జరుగుతుందో వాడే ఆ క్రైమ్ చేసే ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా లబ్ధిదారులు ఎవరు మీరు చెప్పండి? అజయ్ కుమార్ గారు, ఉమ్, విపి రెడ్డి, కిరణ్ జేమ్స్, ఇంకొంతమంది పిల్లబచ్చా పాస్టర్లు ఎవరెవరైతే అసలు ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు అందరూ మీడియా ముందు మాట్లాడేస్తున్నారు కదా. ఉమ్, వీళ్ళందరూ లబ్ధిదారులు ఇప్పుడు. కాబట్టి వీళ్ళే ఒక శవాన్ని తయారు చేసి ఒక ప్రమాదాన్ని క్రియేట్ చేసి మాకు ప్రొటెక్షన్ కావాలి ఉమ్. అని ఒక డిమాండ్ తీసుకొస్తున్నారు. ఇది నా అభిప్రాయం. అందుట్లో మెయిన్గా ఈ అజయ్ బాబు గారిని పట్టుకుంటే ఉమ్, వీడు మొత్తం సీన్ మొత్తం చెప్తున్నాడు. అసలు ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో చెప్తున్నాడు. ఉమ్, వీడికే తెలిసి ఉంటాయి మొత్తం. అసలు వీడికి చాలా అనుభవం కూడా ఉన్నట్టుంది. అంటే ఎవరినన్నా చంపడంలో కానీ ఖచ్చితంగా వీడు కీలకం. వాడిని పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో అజయ్ బాబు గారిని పట్టుకుంటే ఈ శవం వెనకాల మిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. ఉమ్. సో ఖచ్చితంగా తన హస్తం ఉందంట. అజయ్ బాబు గారు ఇప్పుడు వచ్చిన ఈ బెనిఫిట్ తో వాడు ఖచ్చితంగా ఫ్యూచర్ లో మర్డర్లు చేసి ఒక శవాన్ని వెనకాల పెట్టుకుని వాడు ప్రచారం చేస్తాడు. దానికి అలవాటు పడ్డాడు వాడు. వాడికి పొట్టగొత్తే అచ్చరం మొక్క ఉందో లేదో మనకు తెలియదు. ఆడే చెప్పాడు,
తినడానికి కూడా జరగని పరిస్థితుల్లో నుంచి కోట్లాది రూపాయలు సంపాదించాడు అవును. క్రైస్తవాన్ని అడ్డం పెట్టుకుని. ఈ రోజు నేను కోట్ల రూపాయలకి యజమానిగా ఉన్నానని చెప్పాడు. ఎలా సంపాదించాడు? ఉమ్. లేదు, ఏదో ల్యాండ్ ఉంది, వాల్యూ పెరిగింది, దాని ద్వారా సంపాదించాలని చెప్పాను నాతో. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను అలాగే చెప్పాడు. మరి అంత డబ్బు సంపాదించవచ్చు సార్ పాస్టర్గా ఉంటే. ఆ, ఇప్పుడు నేను కనుక పాస్టర్ అయితే ఉమ్. ముఖేష్ అంబానీతో పోటీ పడతాను నేను ఆ రేంజ్. ఓ 10-15 సంవత్సరాల్లో. రైట్ సార్, రైట్. ఫైనల్ గా సార్ ఇవన్నీ పక్కన పెడదాం సార్. రైట్, జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. సో ఎలా జరిగింది ఏంటనేది తెలిసిపోతుంది, అందులో అబద్ధం ఉండదు. సో చట్టం ఎవరికైనా ఒకటే. పర్సనల్ గా చెప్పండి, ప్రవీణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? మనిషి మంచోడే కానీ గుణమే గుడిసేది అన్నట్టుగా ఉంటది కొంతమంది అభిప్రాయాలు. అంటే ఉమ్. అప్పుడు అతని దగ్గర కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటంటే వాక్చాతుర్యం, మంచి మాట్లాడగల debate లో కూర్చొని. ఆ ప్రజెంటేషన్ చేయగలిగే స్కిల్, ఉమ్. ప్రజ్ఞ, కొన్ని విషయాలని తనకి అవసరానికి అనుగుణంగా గుర్తుపెట్టుకోగలగటం, ఉమ్. ఇలాంటి లక్షణాలు అవన్నీ కూడా చెడుకు వాడాడు. ఉమ్. చెడుని వ్యాప్తి చేయడానికి, ధర్మాన్ని దెబ్బతీయడానికి, అధర్మాన్ని వ్యాప్తి చేయడానికి వినియోగించాడు. తనకున్న శక్తియుక్తులన్నింటినీ కూడా అధర్మం కోసం వినియోగించాడు. ఉమ్. శక్తిమంతుడే కానీ అధర్మం వైపు ఉన్నాడు అధర్మం అంటారు. వైపు మనకి పురాణాల్లో కూడా గొప్ప గొప్ప వీరులు ఉన్నారు, ఉమ్. కానీ అధర్మ పక్షంలో ఉండిపోయాలా. వాలి మహావీరుడు, అధర్మాత్ముడు. సుగ్రీవుడు కొంచెం వాలితో పోలిస్తే కొంచెం బలం తక్కువే, ఉమ్. ధర్మాత్ముడు. విభీషణుడు బలహీనుడు కానీ ధర్మాత్ముడు. ఉమ్. రావణాసుడు మహావీరుడు, అధర్మాత్ముడు. ఇలా మంచి గుణాలు, కొన్ని కొన్ని మంచి స్కిల్స్ బాధను కలిగించిందా సార్ మీకు? అంటే ఇలాంటి మంచి స్కిల్ ఉన్న వ్యక్తి అధర్మ పక్షంలో ఉన్నాడు అనే బాధ ఉంటుంది ఉమ్. సహజంగా. అతను బతుకున్నప్పుడు బాధ ఉంది. స్కిల్ ఉన్న వ్యక్తి అంటే అధర్మంలో ఉన్నాడు. ఇప్పుడు నేనేమన్నానంటే వీళ్ళందరూ కూడా మన భారతీయులే కదా. ఉమ్. ఈ దిక్కుమాలిన మతం, పాపిష్టి మతం రాకపోతే వీళ్ళందరిలో ఉన్నది హిందువుల రక్తమే, మన సోదరులే వీళ్ళందరూ. అవును. అంటే ఆ వైరస్ ఎక్కడం వల్ల చెడిపోయారు. ఆ వైరస్ ఎక్కి ఇలా చెడిపోయి ఆ వైరస్ ఎక్కడానికి కూడా రీజన్ మనమే అనుకోవచ్చు. అంటే బ్రాహ్మణులు కొంతమందిని దూరం పెట్టారు, కొన్ని కులస్తుల్ని అంటరాని వాళ్ళగా చూశారు, అందుకే వీళ్ళు ఈ క్రిస్టియానిటీని ఫాలో అయ్యారు అప్పటి నుంచి. అది 100 కారణాల్లో అదొక కారణం, 99 కారణాలు వేరే ఉన్నాయి. ఉమ్. చాలా కారణాలు ఉన్నాయి, మనం దాని మీద అనాలిసిస్ చేసుకుంటే అదొక రైట్. పెద్ద సబ్జెక్ట్ అయింది. వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. ఉమ్. ఇప్పుడు బెట్టింగ్ మాఫియా ఉంటుంది కదా, మా బెట్టింగ్లో మీరు పాల్గొనండి, లాభాలు పొందండి వాళ్ళేస్తారు. అలా మా మతంలో రండి, లాభాలు పొందని వాళ్ళేస్తారు. ఉమ్. ముందు లాభాలు చూపిస్తారు, ఏదో మంచి జరిగినట్టుగా చెప్తారు. అలా ఆ ట్రాప్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం అంత సర్వం సమర్పించుకున్న తర్వాత అర్థం కాదు. ఉమ్. అదొక ఆర్గనైజ్డ్గా నడుస్తున్నటువంటి మత మార్కెట్ అది. రైట్. సో ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, ఒకవేళ ఈ కేసులో ఒకవేళ మీ మీద అనుమానం ఉందని వాళ్ళు ఇంకా ఏమైనా మరి మీ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే, ఒకవేళ అక్కడ పోలీసులు పిలిస్తే వెళ్తారా? ఎందుకు వెళ్ళను? ఖచ్చితంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నేను చెప్తున్నా, ఆల్రెడీ వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ మీద మీ గౌరవం ఉంది, వెళ్తారు. ఆల్రెడీ వాళ్ళకి ఒక స్పష్టత కూడా ఉందని అనుకుంటున్నాను నేను. ఉమ్. వాళ్ళకి స్పష్టత క్లియర్గా అది యాక్సిడెంట్ అని ఉంది, అతను బహుశా డ్రింక్ చేసి కూడా బ్యాలెన్స్ తప్పాడు అనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఉంది. ఉమ్. అందుకే ఫ్యామిలీని పెట్టుకుని పోస్ట్ మార్టం చేశారు కదా.